మేడం నమస్తే అండి, మీ పేరు? నా పేరు మౌనిక అండి. ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. మేడం, మొన్న మహానాడు సాక్షిగా మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించింది కూటమి ప్రభుత్వం. మళ్ళీ ఈరోజు అసెంబ్లీ సాక్షిగా బీసీలకి 34% రిజర్వేషన్ కల్పిస్తూ ఒక నిర్ణయం కూడా తీసుకుంటా ఉంది. అసలు ఎలా అనిపిస్తుందండి ఒక బీసీ మహిళగా మీకు? మేము చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం అండి. ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మహిళలకు పెద్దపీట వేసింది. ఇప్పుడు 34 రిజర్వేషన్తో చంద్రబాబు గారు మంచి నిర్ణయం తీసుకున్నాడు అనుకుంటున్నాం మేము. ఇప్పుడు నుంచి కాదు, గతంలో నుంచి చూసుకున్నా కూడా ఆయన మహిళల పార్టీలోనే ఉంటాడు. మహిళలకు ఏదైతే చేయాలి, ఆడబిడ్డలకు ఏది చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, వాళ్ళకి ఇంకేం చేద్దామని అది నిత్యం ఒక అన్నదమ్ముళ్లాగా, ఒక తండ్రిలాగా ఆడబిడ్డల క్షేమాన్ని కోరుకునే నాయకుడు ఎవరన్నా ఉంటే అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అని చెప్తాను నేనైతే. అంటే ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ఈ నిర్ణయం ప్రకటించిన తర్వాత కొంతమంది వైసీపీ బీసీ నాయకులు మాట్లాడుతూ బీసీలకు వెన్నుపోటు పొడిచి ఈరోజు ఏ విధంగా వాళ్ళకి రిజర్వేషన్ ప్రకటిస్తారు, ముందు బీసీలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. వీటిని ఎంతవరకు సమర్థిస్తారండి? ఆయన ఎప్పుడు బీసీలకు అన్యాయం చేయడు. బీసీలు పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. అట్లాగే చంద్రబాబు గారు మహిళలందరికీ అందరికీ బీసీలకి కాదు, వీళ్ళని కాదు, వాళ్ళని కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఒక తండ్రిలాగా నా బిడ్డలకు నేను ఏం చేయాలి, ప్రతినిత్యం నా పిల్లలు మంచి దారులు ఎలాగ వెళ్ళాలి, వాళ్ళు మంచి ప్రవర్తన ఎలా పంపించాలి అనే రాత్రి పగళ్ళు కష్టపడి ఏ నాయకురాన్ని ఉన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అనే చెప్తారు. బీసీలకు కానీ ఎవరికైనా సరే మంచి గొప్ప సీఎం ఎవరంటే చంద్రబాబు గారు అని చెప్తారండి. అంటే ఎలా అనిపిస్తుందండి? 2 రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అసలు ప్రతిపక్షం లేదు, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు లేని అసెంబ్లీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అసలు ఆయన ముందర అసెంబ్లీకి రమ్మనండి, ప్రజల పక్షాన ఉంటానని అంటున్నాడు, ప్రజల పక్షాన్ని న్యాయం చేస్తా అన్నాడు. అసెంబ్లీకి వచ్చి ప్రజలకు ఏం కావాలి, ప్రజల్లో అన్యాయం జరుగుతుందని అసెంబ్లీలో చెప్పమనండి, ప్రజలకు తెలిసిద్ది. ప్రతి ఒక్కరు వాళ్ళు పొద్దున్న లెగిస్తే టీవీల ముందరే ఉంటారు, న్యూస్ ఛానల్లో ఉంటారు. ప్రజల్లోకి వచ్చి చంద్రబాబు గారు ఏం చేశారు, ఆయన ఏం చేశారని ప్రజల్లో వచ్చి అసెంబ్లీలో వచ్చి కూర్చొని మాట్లాడమనండి. అసెంబ్లీలో వచ్చి మాట్లాడటానికి ఆయనకి ఏమీ లేక, ఏ వంక లేక, ఏదో ఒకటి అలజడి సృష్టించాలి, ఏదో ఒకటి గొడవలో యుద్ధాంశాలు జరిపించాలి, అప్పుడు నేను బయటకు రావడానికి ఉంటుందని చూస్తున్నాడు. మొన్న ఏదో ఒకటి దొరికింది ఆ గంజా కేసులో, అదొకటి పట్టుకుని అలాగే కొన్ని రోజులు వైసీపీ వాళ్ళందరూ, అదేమన్నా అసలు సబ్జెక్టేనండి అసలుకి? వాడి మీద ఆల్రెడీ 24 కేసులు ఉన్నాయి. 24 కేసుల్లో ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు ఏంటనేది పోలీసు వాళ్ళు చూసుకుంటారు, అధికార నాయకులు చూసుకుంటారు, పెద్ద వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ఆడబిడ్డలకు ఏం చేయాలి, మహిళలకి ఏం చేయాలి అనేది ఆలోచించడం మానేసి ఇంకా గంజాయి నిచ్చలవిడితనానికి గత గవర్నమెంట్లో కల్తీ మద్యం వల్ల, ఈ గంజాయి వల్ల పిల్లలు విచ్చలవిడితనం వల్ల ప్రజలు చాలా పాడైపోయారు. ఇప్పుడు దీన్ని చాలా వాటికి హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు వచ్చినాక చాలా వాటికి ప్రజల్లో భయం అనేది బాగా కూరుకుపోయింది. ఆడపిల్లల్ని ఏమనకూడదు, వాళ్ళతో వెళ్తే హోంశాఖ మంత్రి ఊరుకుంటలేదు, చంద్రబాబు గారు ఊరుకుంటలేదని ప్రజలు ఒక్కరికి భయం వేసి ఇవాళ రోజున ఆడపిల్లలకి ఏం చేయాలా, ఎలాగా ఇది ముందరికి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు వీళ్ళు. అంటే ఎలా ఉందండి? ఒకవైపు నారా లోకేష్ గారు డిఎస్సీ మీద జరిగిన అవకతవకలకు సంబంధించి ఇప్పటికే ఛాలెంజ్ చేశారు, 4 సార్లు వరకు కూడా. నిన్న పేరుననే ఆయనకి కౌంటర్ ఇస్తూ నాతో ఛాలెంజ్కి వచ్చి దమ్ముంటే రా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నీ స్థాయి జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ విసిరేది కాదు అని చెప్పేసి కూడా నారా లోకేష్ని ఉద్దేశించి పేరునని మాట్లాడడాన్ని ఎలా చూస్తారండి? ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి స్థాయి కాదు నారా లోకేష్ గారిది. దానికి మేము చెప్తాం, ఎట్టా తెలుసా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి? మందు తాగే వాళ్ళకి, బూతులు తిట్టే వాళ్ళకి, మళ్ళీ అసత్యాలు మాట్లాడే వాళ్ళకి లేని కల్పించేలాగా ఆడపిల్లల్ని ఎవరైతే కూర్తిడతారో వాళ్ళకి పదవులు, మద్యం తాగి ఎవరైతే ఇళ్లలో నుంచి ఆడపిల్లలు జుట్టు పట్టుకొని లాగుతారో వాళ్ళకి, ఇప్పుడు చూస్తే కొంతమంది ఉన్నారు వాళ్ళ నాయకులే, ఆడపిల్లలు పెళ్లి కాకముందు ఒక మాట, పెళ్ళి అయినాక ఇంకో మాట మాట్లాడుకుంటా ఆడపిల్లలు రోడ్డుకి నీచంగా ఈడ్చే వాళ్ళు ఎవరున్నారో వైసీపీ నాయకులని చెప్తారు. అంటే ఎలా చూస్తారండి అసలు? డిఎస్సీ మీద పెద్ద ఎత్తున ఎప్పటికీ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సీలో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అసలు డిఎస్సీ మీద మీ అభిప్రాయం ఏంటంటే, అసలు నిజంగానే అవకతవకలు జరిగాయి అంటారు, లేకపోతే పారదర్శకంగా జరిగిందంటారు డిఎస్సీ ప్రాసెస్ అంతా కూడా? అవకతవకలు ఏం జరగవండి. అట్లా జరిగితే అసలుకి లోకేష్ గారు అట్లాంటి వాటికి అసలు స్పందించడు, అసలు వాటి తప్పుడు పనులు ఆయన చేయడు. మెయిన్ ఏంటంటే లోకేష్ గారు నిజాయితీగా నీతిగా ఆయన ఇప్పుడు సవాల్ ఇచ్చాడు. వాళ్ళకి ధైర్యం ఉంటే దమ్ముంటే లోకేష్ గారితో మాట్లాడమండి. లోకేష్ గారు ఒక్కసారి గెలిచిన ఓన్లీ 1 పీస్ అసలు ఎమ్మెల్యే మాకు కావాలి, ఆయన సీఎంగా కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇవాళ రోజు లోకేష్ గారిని చూసుకుంటే ఆయన ప్రవర్తన విషయంలో కానీ, ఆడబిడ్డల మధ్య ఆయన గౌరవం కానీ, మర్యాద కానీ లోకేష్ గారు లాగా ఎవరు ఉండరు. అసలు నాయకులు ఎమ్మెల్యేలు ఎవరు కూడా పనులు చేయరు. విద్యాశాఖ మంత్రిగా ఆయన 100% పాస్ అయ్యారు. ఆయన ఇవాళ రోజున ఆయన డిఎస్వి గురించి మాట్లాడితే దాన్ని వచ్చి
లోకేష్ గారు వేసిన సవాల్కి జగన్మోహన్ రెడ్డి వచ్చి చెప్పమన్న సమాధానం చెప్తే లోకేష్ గారే చెప్తారు సమాధానం. అది అయితే ఈయన విద్యాశాఖ మంత్రికి బాధ్యత తీసుకున్న తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్లో విద్యా ప్రమాణాలు కానీ ఏ విధంగా మెరుగుపడ్డాయి అంటారండి? ఏమండి, గతంలో భారతీ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారంలో తిరిగి కుటుంబంలో ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు అమ్మఒడి వేస్తామని అన్నారు. కుటుంబానికి ఒక్కరికి కూడా 3,000 కట్ చేసి ఒక్కరికి ఇచ్చాడు. అదే గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేశారు? చంద్రబాబు గారు సీఎం అయినాక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 4 5 6 ఎంతమంది ఆడబిడ్డలు తీసుకున్నారో ప్రజల్లోకి వెళ్ళి అడగమనండి. ఎందుకండి ఈ అబద్ధాలు, ఇట్లాంటి మోసపూర్వకమైన మాటలు ఇవన్నీ మాట్లాడుకోవడం వల్ల ఇంకా వాళ్ళ పార్టీ దిగజారిన పార్టీ అయిపోతుంది, వైసీపీ పార్టీనే. అది థ్యాంక్ యూ.